సింగరేణి సంస్థలో నిర్వహిస్తున్న క్రీడలను క్రీడా స్ఫూర్తితో నిర్వహించుకోవాలని అఫీషియేటింగ్ SO2 GM ఎస్ సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం RJ2 ఏరియా ఏటింగ్లెన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 32వ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో భాగంగా డిపార్ట్మెంటల్ వాలీబాల్ పోటీలకు అఫీషియేటింగ్ SO2 GM ఎస్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలతో ఆరోగ్యవంతంగా జీవించేలా సింగరేణిలు ముందడుగు వేయాలని, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తమ దినచర్యలో భాగంగా రోజులో కనీసం 1 గంట క్రీడా మైదానంలో ఏదైనా ఒక ఆటలో నిమగ్నమైతే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉల్లాసంగా తయారవుతారని, అలాగే ఆటలలో గెలుపోటములు సహజమని, క్రీడలను క్రీడా స్ఫూర్తితో నిర్వహించుకోవాలని అన్నారు. అందరం కూడా నా ఏజ్ ఎంత అంటారు? ఇప్పుడు నేను ఫిజికల్గా ఫిట్ ఉన్నాను కానీ ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఉన్నా. అంటే ఎందుకు చెప్తున్నా ఇక్కడ చూసినందుకు అందరూ కూడా స్ట్రెంత్ బాగా తక్కువ ఉన్నది. నేను కూడా కబడ్డీ ఆడతా. మీకు ఆ రోజు నన్ను పిలిస్తే తప్పకుండా ఆడి చూపెడతా. మేము సెకండరీ స్కూల్ చదివేటప్పుడు స్పోర్ట్స్ బాగా అవుతుంటే ఆ కిటికీలకి వెళ్ళి చూసేటోళ్ళం. RKBలో MK4 అందరూ రాములని, ఆలీలని, వీళ్ళు రాములన్న వాళ్ళందరినీ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనందరం కూడా ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. మన తర్వాత గేమ్స్ గురించి వచ్చినట్టయితే మన కంపెనీ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది మనము. కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక్కొక్క ఏరియాలో మనందరం కూడా మీరు ప్రైజ్ తీసుకొస్తారని ఆశాభావం ఉంది. కాబట్టి ఇది ఫస్ట్ మానసిక ఉల్లాసం, ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత ఫిజికల్గా ఫిట్ ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా రోజు ఒక యాక్టివిటీ, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాకింగ్ స్టైల్ కానీ, ఇప్పుడు వచ్చే ఈ తిండి వలన కొంత మనము అనారోగ్య పాలవుతున్నాము. కాబట్టి మనము మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ గేమ్స్ కండక్ట్ చేసుకున్నప్పుడు ఈ బాగా ఒకరి మీద ఒకరు మన ఇది కూడా బయటపడుతుంది. గేమ్స్ కండక్ట్ చేసుకుంటే మన స్కిల్ బయటపడుతుంది, నైపుణ్యం బయటపడుతుంది. మనం కూడా మనకు ఒకరికొకటి కోఆపరేషన్ ఉంటుంది. మనం కలుస్తాం. నేను ఎవరినో తెలియదు మీకు అందరికీ. ఇప్పుడు ఈ రకంగా మీ అందరినీ పరిచయం చేసుకోవాల్సి వస్తుంది, పరిచయాలు పెరుగుతుంటాయి. కాబట్టి ఆ యాక్టివిటీ వల్ల మన ఆరోగ్యానికి మంచిగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము. కాబట్టి మీరు అందరూ కూడా ఏమి కొట్లాడకోకుండా, మనస్పర్ధలు పెంచుకోకుండా మనం ఏరియా ఈ కార్యక్రమంలో AITC బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్, DGM పర్సనల్ అధికార ప్రతినిధి S అనిల్ కుమార్, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ CH పోషం, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.